సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే ఓ ఆశ్చర్యకరమైన ప్రకటనతో ఆయన అభిమానులు సహా తెలుగు సినిమా ప్రేక్షకులని ఆశ్చర్యపరచనున్నాడా అనే అనుమానం వినపడగానే అవును అనే సమాధానమే గట్టిగా వినపడతా ఉంది. ఓ ఆసక్తికరమైన కాంబినేషన్ తో జూనియర్ ఎన్టీఆర్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని కన్ఫర్మ్ చేయొచ్చు అని ఊహాగానాలు వినపడుతున్నాయి ఫిలిం నగర్ లో. ప్రస్తుతం లండన్ లో సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న నాన్నకు ప్రేమతో సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ షెడ్యూల్ గ్యాప్ చూసుకుని ఇండియాకు వచ్చిన తర్వాత ఆ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఇంతకీ ఆ మ్యాటర్ కి సంబంధించిన విశేషం ఏమిటి అంటే, జూనియర్ ఎన్టీఆర్ ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో ఈ సినిమా చేయనుండటమే. పోతే ఇక్కడ ఒక చిన్న మెలుకుంది. అదేమిటి అంటే, ఎన్టీఆర్ సినిమాకి మురుగదాస్ డైరెక్షన్ చేయట్లేదు, కేవలం కథ మాత్రమే అందిస్తున్నారు. ఆయన తయారు చేసిన కథకి ఆయన దగ్గర ఒకప్పుడు శిష్యుడిగా పనిచేసిన గోపీచంద్ మల్లేని దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమాని రూపొందించడానికి దిల్ రాజు ఉవ్విళ్ళూరుతున్నారు. అలానే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆ సినిమా కథకి సంబంధించిన వివరాలు తెలియవంట. ప్రస్తుతానికి గోపీచంద్ మల్లేని దిల్ రాజు మాత్రమే ఆ కథను విన్నారు. పోతే ఈ విషయం తొలుత బయటకు వచ్చినప్పుడు మురుగదాస్ తమిళంలో రూపొందించిన కత్తి సినిమాని ఎన్టీఆర్ తో రీమేక్ చేస్తున్నారు అని వినపడింది. కానీ ఆ కథ కాదు, ఇప్పుడు వేరే కొత్త కథతో ఈ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తా ఉంది. దిల్ రాజు దగ్గర జూనియర్ ఎన్టీఆర్ డేట్స్ ఉన్నాయి, అలాగే గోపీచంద్ మల్లేని డేట్స్ కూడా ఉన్నాయి. ఈ కథ విన్న తర్వాత ఎన్టీఆర్ అయితేనే పర్ఫెక్ట్ గా ఉంటాడు అని ఫిక్స్ అయ్యి దిల్ రాజు ఎన్టీఆర్ తో ఈ సినిమా చేయించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారన్నది సమాచారం. ఇప్పటికైతే గోపీచంద్ మల్లేని డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మాణంలో మురుగదాస్ కథతో ఓ సినిమా రూపొందబోతుంది అన్న విషయం అధికారికంగానే బయటకు వచ్చేసింది. ఎన్టీఆర్ కూడా కథ విని ఓకే అనేస్తే గ్రాండ్ గా ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసి లాంచ్ చేయాలని దిల్ రాజు ప్లాన్స్ వేసుకుంటున్నారు. జూనియర్ కి ఈ కథ తప్పకుండా నచ్చుతుంది అన్న కాన్ఫిడెన్స్ తో దిల్ రాజు ఉన్నట్టు మాటలు వినపడతా ఉన్నాయి. మురుగదాస్ కథలు ఎలా ఉంటాయో, అవి చేసే సంచలనాలు ఎలా ఉంటాయో మనకి అనుభవపూర్వకంగా తెలుసు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ సత్తా గురించి ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. కానీ యంగ్ టైగర్ ని ఎప్పటి నుంచో వెంటాడుతున్న సమస్య నిఖార్సైన సబ్జెక్ట్ పడకపోవటమే. ఈ మధ్య వచ్చిన టెంపర్ ఆయన అభిమానుల్ని కొంతవరకు సంతృప్తి పరచగలిగింది, కానీ మిగతా ప్రేక్షకులకి కొంత లోటునే మిగిల్చింది. ఇప్పుడు సుకుమార్ అభిమానులు సహా మిగతా సినిమా ప్రియుల్ని కూడా అలరిస్తాడు అని భావిస్తా ఉన్నారు. కానీ పూర్తిగా నమ్మలేని పరిస్థితి. ఎందుకంటే సుకుమార్ కంటెంట్ నమ్మే డైరెక్టర్. అవసరం అనుకుంటేనే కమర్షియాలిటీ జోలికి వెళ్తాడు, లేదంతే. కానీ మురుగదాస్ అలా కాదు. కంటెంట్ కి కమర్షియాలిటీ ఎలా కలిపి కొట్టాలో అతనికి తెలుసు. కాబట్టి ఆయన తయారు చేసిన కథలో ఏదో ప్రత్యేకమైన మ్యాటర్ ఉండే ఉంటుంది. బహుశా అదే జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఆయన అభిమానులు సహా సినిమా ప్రియులు ఎక్స్పెక్ట్ చేస్తున్న నిఖార్సైన కథ కూడా అయి ఉండొచ్చు. అదే కనుక నిజమైతే జూనియర్ ఎన్టీఆర్ ప్రతాపాన్ని తెలుగు ప్రేక్షకులు తనివి తీరా ఆస్వాదిస్తారని చెప్పడం అతిశయోక్తి అవ్వదు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇది బులెటిన్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి. టాకీస్ రాజా. థ్యాంక్ యూ.